భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. అశ్వరావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దాంతో 2 చోట్ల కట్ట తెగిపోయి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ఆంధ్రాలోని వేలేరుపాడు మండలాల్లో 10 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. 300 కుటుంబాలు ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముంపు పొంచి ఉన్న గ్రామాల ప్రజలను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెరువులు కుంటలు అలుగుపోస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు వరద నీరు చేరింది. దీంతో వాగుకు వరద ఉధృతి పెరిగింది. దీనికి తోడు పైనున్న కొండలు గుట్టలపై నుంచి కూడా వరద ప్రాజెక్టులోకి చేరడంతో స్థాయికి మించి జలాలు రావడం వల్ల వాగు కట్టకు 2 చోట్ల గండిపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతంలో ఉండే గుమ్మడవల్లి గ్రామంలోని 300 కుటుంబాలు, కొత్తూరు గ్రామంలోని 200 కుటుంబాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. ప్రాజెక్టుకు 2 చోట్ల గండిపడిన దృష్ట్యా ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలిసే పరిస్థితి లేదని ఆయా గ్రామాల ప్రజలకు వివరించారు. ప్రజలంతా చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చెందుతున్నారు. పోలీస్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని అంచనా వేయడంతో పాటు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సమీక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. అయితే ప్రాజెక్టు వరద నీరు దిగువకు వెళ్తుండటంతో ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం గుల్లవాయి, మాదారం, రెడ్డిగూడెంతో పాటు మరో 4 గ్రామాల ప్రజల్ని అక్కడి అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీరంతా ఆయా గ్రామాల మీదుగా రుద్రంకోట వద్ద గోదావరిలో కలుస్తుంది. అటు భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటిగా వర్షం కురవడంతో అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగులో భారీగా వరద నీరు చేరి బచ్చివారిగూడెం, నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగుకు 2 చోట్ల గండిపోవడంతో గుమ్మడవల్లి, కొత్తూరు గ్రామాలు నీటమునుగనున్నాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు, కూలీలు కలిపి 25 మంది పెదవాగు వరద నీటిలో చిక్కుకున్నారు. పెదవాగు వరద నీటిలో చిక్కుకున్న నారాయణపురం, బచ్చివారిగూడెం, ఏపీకి చెందిన మొత్తం 25 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు హెలికాప్టర్ సహాయంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడంతో గేట్లు ఎత్తగా దిగువ గ్రామాల రైతులు వరద నీటిలో చిక్కుకున్న ఘటనపై ఆమె సమీక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయ పునరావాస చర్యల్ని సమీక్షించారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎస్ వారికి స్పష్టం చేశారు. పరిసర గ్రామాల్లోని చెరువులు, కుంటలు తేవకుండా ముందస్తు చర్యల్ని చేపట్టాలని సూచించారు.